ఈరోజు ఇక్కడ డోన్ పాత బస్టాండ్లో ఓట్ చోర్ గద్దీ చోర్ అనే నినాదంతో రాహుల్ గారి పిలుపు మేరకు సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. ఎన్ఎస్వై ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించాము. అయితే ఈరోజు ఈ నెల 16వ తేదీ నరేంద్ర మోడీ గారు ఎవరైతే మన దేశ ప్రధాని ఉన్నారో మన కర్నూలుకి బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ సభ ఏర్పాటు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అయితే ఎందుకంటే జిఎస్టీ అనే విధానాన్ని తెచ్చినది ఈ చోర్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వమే తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు వారే మేము తగ్గించామని చెప్పి ఏదో గొప్ప చేశామని చెప్పి ఈరోజు ఒక బహిరంగ సభ 10 కోట్లతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ పెడుతున్నారు. అయితే ఈ జిఎస్టీ విధానంలో గతంలో వాళ్ళు చేసినది వాళ్ళే ఒప్పుకుంటున్నారు. నెలకి 15,000 రూపాయలు సామాన్యుని డబ్బులని మేము కాజేశాం. అయితే ఇప్పుడు అవన్నీ మిగిలిస్తున్నామని కొంతమంది బీజేపీకి సంబంధించిన బడా నాయకులే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజలందరికీ తెలియవలసిన విషయం అంటే జిఎస్టీ అనే ఒక ముసుగులో వాళ్ళు దొంగతనం చేశారు, ప్రజల సొమ్ముని ఇచ్చలవిధిగా దోపిడీ చేశారు. అయితే ఈరోజు వాళ్ళు చెప్పేది ఏమంటే మేము గతంలో జిఎస్టీ రూపంలో 18% దోపిడీ చేశాం, అయితే ఇప్పుడు కేవలం 5% చేస్తామని చెప్పి వాళ్ళు బహిరంగంగా దోపిడీ చేస్తున్నామని చెప్పి ఒప్పుకుంటున్నారు. అయితే దాన్ని కూడా ప్రజలకి ఏ విధంగా మభ్యపెడుతున్నారో అర్థం కావడం లేదు. కానీ ఈరోజు బహిరంగ సభలు పెట్టి కేవలం మేము 5% దోచుకుంటున్నామని చెప్పి పబ్లిక్గా వాళ్ళు చెప్పుకో హాస్యాస్పదంగా ఉంది. అయితే దొంగతనం చేసేది 100 రూపాయలైనా రూపాయైనా దొంగతనమే. అయితే దానికి సంబంధించినటువంటి విషయాలను రాష్ట్రాలకు ఏ విధంగా ఇస్తున్నారు డబ్బులు, అయితే రాష్ట్రాలకు ఇవ్వవలసిన ప్రత్యేక హోదా హామీలు ఇంతవరకు మోడీ గారు ఇవ్వలేదు. దాని మీద ఎటువంటి బహిరంగ సభ పెట్టలేదు. ప్రత్యేక హోదా కోసము ఆనాడు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావడం లేదా 10 సంవత్సరాలు రావాలని చెప్పి ఇదే మోడీ గారు ఆ రోజు పార్లమెంటులో అందరి సాక్షిగా తెలియడం జరిగింది. అయితే 10 సంవత్సరాలు కాదు కదా, 5 సంవత్సరాలు కాదు కదా, 1 సంవత్సరం కూడా ఇవ్వలేదు. వాటి మీద కూడా ఈరోజు మోడీ గారు సమాధానం చెప్పే అవసరం ఉంది. అయితే గతంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి మీద మోడీ గారు అనిశ్చిత వ్యాఖ్యలు చాలా చేశారు, వెన్నుపోటు పొడిచారు వాళ్ళ మామకని చెప్పి. అయితే ఈరోజు అటువంటి చంద్రబాబు నాయుడుతో ఏ విధంగా పొత్తు పెట్టుకొని మీరు ముందుకు వస్తున్నారు, అటువంటి వారితో మీరు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అయితే ఈరోజు మన రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా గతంలో మోడీ గారి మీద కూడా ఎన్నో విమర్శలు చేయడం జరిగింది. అయితే వారితో కూడా ఎన్నో పొత్తులు పెట్టుకొని ఈరోజు ముందు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఒకరికొకరు విమర్శలు చేసుకున్నారు, ఒకరికొకరు దాడులు చేసుకున్నారు. అయితే ఈరోజు ప్రజలను మభ్యపెట్టే విధంగా వారే బహిరంగ సభలు పెట్టుకుంటూ వారే గొప్పలు చెప్పుకుంటూ వారే ముందుకు పోతున్నారు. అయితే వీటన్నిటికీ ప్రజలకి సమాధానం చెప్పే అవసరం ఎంతైనా ఉంది. అయితే వీటన్నిటిని నిశ్శబ్దంగా గమనిస్తున్న ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా గద్దె దించుతారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మీ రుసుగులన్నీ బయట పెట్టారు. మీరు ఏ విధంగా గద్దెనెక్కారు, ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు, ఏ విధంగా మీరు ఓట్లు చోరీ చేశారు అనేది ఈరోజు రాహుల్ గాంధీ గారు బహిరంగంగా బయట పెట్టారు. అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటికి ప్రజలు సమాధానం చెప్పి తీరుతారని చెప్పి, ఖచ్చితంగా మిమ్మల్ని గద్దెని దించుతారని చెప్పి మేము ఎన్ఎస్యూగా తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు కర్నూలుకు వస్తున్న మోడీ గారిని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. మీరు విద్యార్థులకు ఏ విధమైన హామీలు ఇచ్చినారో వాటిని నెరవేర్చలేదు. ఈరోజు మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ బడుగు బలహీన వర్గాలు చదువుకునే పరిస్థితి లేకుండా తయారు చేస్తున్న మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మీ సభను ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని చెప్పి మేము ఎన్ఎస్యూగా తెలియజేస్తున్నాం. నా పేరు విజయ్ కుమార్, ఎన్ఎస్యూఐ జిల్లా ఉపాధ్యక్షులు డోన్. కొన్ని కారణాల వల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది బలహీనపడింది అని అంటున్నారు. అయితే ఇప్పుడిప్పుడే చిగురిస్తుంది. వీటన్నిటిపైన గలమెత్తడానికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా తయారవుతుందని చెప్పి కానీ మేము తెలియజేస్తున్నాం. అయితే వీటిలో ఎవరైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు అయితే కావచ్చు, వీళ్ళంతా కూడా మోడీ గారికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు. ఎవరే కానీ ప్రశ్నించే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో లేకపోవడం చాలా బాధాకరం. ఈ విషయం పైన నాయకులు గలమెత్తకపోయినా ప్రజలందరూ కూడా వారు స్వచ్ఛందంగా గలమెత్తే రోజులు వస్తాయి. ఖచ్చితంగా వాళ్ళకి తిరుగుబాటుగా వాళ్ళకి ఎదురు తిరుగుతారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా వీటి మీద పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధం అవుతున్నాం. వాటికి ప్రజల సహకారం ఉంటుందని చెప్పి కూడా మేము భావిస్తున్నాం.